12 ఏ రైల్వే కాలనీ. ఇలాంటి మూవీని మీరు ఎప్పుడు చూసుండరో, ఇక ముందు చూస్తారా అని కూడా గ్యారంటీ ఇవ్వలేము. ఈ మూవీ ఎలా ఉంటుందంటే హారర్ ఎలిమెంట్స్‌తో మర్డర్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. మూవీ స్టోరీ విషయంగా వచ్చినట్లయితే మన అల్లరి నరేష్ గారికి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. తనకి కొన్ని ఎలిమెంట్స్, కొన్ని షాడోస్ కనిపిస్తాయి. ఆ షాడోస్ కనిపించడం వల్ల తను ఎదుర్కొన్న సమస్యలేంటి? అండ్ ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్‌కి అల్లరి నరేష్ గారికి ఎటువంటి సంబంధం ఉంది? తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ షాడోస్ వల్ల ఎదుర్కొన్న సమస్యలేంటి? అండ్ లాస్ట్‌కి ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్‌ని ఏ విధంగా పూర్తి చేశాడు? ఆ కేస్ ఎలా సాల్వ్ అయింది? అనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీతో ఒక డిఫరెంట్ యాంగిల్‌లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. మనకి ఎక్కడ కూడా బోరింగ్‌గా అనిపించదు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్స్‌ని మాత్రం మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఆ లెవెల్‌లో ఉంటాయి. మూవీలో సాంగ్స్ అయితే పెద్దగా హైప్ ఏం లేదు. అంతగా ఏం అనిపించలేదు. కానీ 'భీమ్స్' గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. కొన్ని కొన్ని సీన్స్‌కి మాత్రము ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్లనే మనకు హైప్ ఎక్కిపోతుంది. ఆ లెవెల్‌లో ఉంటుంది బీజీఎం. మనం మాట్లాడుకునేది 'అల్లరి నరేష్' గారు. 'అల్లరి నరేష్' గారి ప్రీవియస్ మూవీకి, ఈ మూవీకి మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్‌లో మనకి ఈ మూవీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ తనకి మాత్రం ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టరైజేషన్ ఏ విధంగా డిజైన్ చేశారంటే, మన ప్రీవియస్ మూవీస్‌కి ఈ మూవీకి అసలు సంబంధమే ఉండదు. ఆ లెవెల్‌లో తన యాక్టింగ్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఆ లెవెల్‌లో డిజైన్ చేశారు. నెక్స్ట్ 'పులిమేర' ఫేమ్ కామాక్షి గారు. తిన క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తిను కూడా యాక్టింగ్‌లో మాత్రం జీవించేసింది. కొన్ని కొన్ని సీన్స్‌లో మేజర్ సోర్స్‌గా నిలిచింది. టోటల్‌గా మూవీ మొత్తంలో సాయి కుమార్ గారు తన క్యారెక్టర్‌లో జీవించేసాడు. తన నుంచి ఒక మంచి పెర్ఫార్మన్స్ చూస్తాము. అండ్ దాంతో పాటు వైవా హర్ష గారు తన నుంచి ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌తో పాటు ఒక సీరియస్ యాక్టర్‌ని కూడా మనం ఈ మూవీలో చూస్తాము. దాంతో పాటు గెటప్ శ్రీను గారు కూడా ఉన్నంతలో బానే మెప్పించారు. మూవీ గురించి మనం ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది గానీ 12 ఏ రైల్వే కాలనీలో ఒక మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మూవీ ఇంకా ఇంకా హైప్‌కే ఎళ్తుంది గానీ అక్కడి నుంచి ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపియదు. సెకండ్ హాఫ్‌లో కొంచెం కొన్ని సీన్స్ నార్మల్‌గా అనిపించినప్పటికీ మనం చేయలేని సీన్సే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ సీన్స్ తోటే మనం సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అవుతాము. ఈ మూవీకి పెట్టే పైసలు ఆ ఒక్క ఎపిసోడ్ తోటే మనకు లీనమైపోయినట్టు అనిపిస్తుంది. అంతలా అయితే మూవీకి మనం అయితే కనెక్ట్ అయిపోతాము. హారర్ మూవీస్ ఎక్స్‌పెక్ట్ చేసేవారికి అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చాలా బాగా నచ్చుతుంది కూడా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని కొన్ని సీన్స్ తప్పితే చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఇక ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే మాత్రం నాదైతే ఒకటే మాట. మూవీ అయితే చాలా బాగుంది. అల్లరి నరేష్ గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ, ఒక కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పాలి. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా చూడాలనుకుంటే వెళ్లి చూడండి. ఇప్పటికైతే ఇది గైస్ మన 12 ఇయర్ రైల్వే కాలనీ మన అల్లరి నరేష్ గారి మూవీ రివ్యూ. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఎటువంటి మూవీ అప్డేట్స్ కోసమైనా మన ఛానెల్‌ని ఖచ్చితంగా ఫాలో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి మాత్రం లైక్ చేసి